హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒక కేక్ టిన్ని తీసుకొని కేక్ టిన్ని ఆయిల్తో గ్రీస్ చేసి అందులో బటర్ పేపర్ని పెట్టుకోవాలి. బటర్ పేపర్ని కూడా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత కేక్ టిన్ని ఒక సైడ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోరువెచ్చని పాలని 1/2 కప్పు వరకు తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని వేసి కలిపి 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్లో 1.5 టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు వేడిగా ఉన్న నీటిని వేసి కలిపి దీనిని కూడా ఒక పక్కన పెట్టుకోండి. కేక్ బ్యాటర్ని తయారు చేసుకోవడానికి మనం ఒక పెద్ద బౌల్ని తీసుకొని మనం ముందుగానే వెనిగర్ వేసి కలిపి పెట్టున్న పాలని కూడా ఇందులో వేసుకొని 1/4 కప్పు వరకు ఆయిల్ని కూడా వేసుకోండి. ఇందులోనే 3/4 కప్పు వరకు పౌడర్ షుగర్ని కూడా వేసుకోండి. నార్మల్గా మనం ఇంట్లో యూస్ చేసే పౌడర్ని మిక్సీ పట్టుకుంటే పౌడర్ షుగర్ అనేది రెడీ అయిపోతుంది. అన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక జల్లెడ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు మైదాని, 1/4 కప్పు వరకు కోకో పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, చిటికెడు ఉప్పుని వేసి వీటిని జల్లెడ పట్టుకోవాలి. అన్నిటినీ బాగా జల్లించుకున్న తర్వాత మనం వెట్ ఇంగ్రీడియంట్స్లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో 1/4 కప్పు వరకు పాలని కూడా వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ బ్యాటర్ని ఎక్కువగా కలిపేస్తారు. ఎక్కువగా బ్యాటర్ని కలపకూడదు. ఇక్కడ కన్సిస్టెన్సీని చెక్ చేసి ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలని యాడ్ చేశాను. పాలని కూడా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టిన కాఫీ మిక్స్చర్ని కూడా ఇందులో వేసి కలిపేయండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా కన్సిస్టెన్సీ ఉంటే మనకి కేక్ అనేది చాలా బాగా పొంగుతుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో వేసి 1కి 2 సార్లు ట్యాప్ చేసి ప్రీహీట్ చేసుకున్న ఓటీజీ లేదా ఓవెన్లో 35 నుంచి 40 మినిట్స్ వరకు పెట్టుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది. కేక్ రెడీ అయ్యేలోపు మనం ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని కూడా రెడీ చేసుకుందాం. విప్పింగ్ క్రీమ్ కోసం నేను 1 కప్పు వరకు నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ని యూస్ చేశాను. బీటర్ సహాయంతో నేను విప్పింగ్ క్రీమ్ని ఇక్కడ విప్ చేసుకున్నాను. 35 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ కేక్ని మనం చల్లారనిద్దాం. ఈలోపు మనం ఇక్కడ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెరని వేసి 1/4 కప్పు వరకు నీళ్ళని వేసి ఒక మిశ్రమాన్ని తయారు చేసి పక్కన పెట్టుకుందాం. కేక్ అనేది చల్లారిపోయింది. ఈ కేక్ని మనం డీమోల్డ్ చేసుకుందాం. చూడండి ఎంత ఈజీగా డీమోల్డ్ అయిపోయిందో. బటర్ పేపర్ కూడా మోల్డ్లోనే ఉండిపోయింది. మనం తీసుకునే కేక్ టిన్ని బట్టి కేక్ హైట్ అనేది వస్తుంది. వెడల్పుగా ఉన్న కేక్ టిన్ని తీసుకుంటే కేక్ హైట్ అనేది తక్కువగా వస్తుంది. తక్కువ వెడల్పు ఉన్న కేక్ టిన్ తీసుకుంటే కేక్ హైట్ అనేది ఎక్కువగా వస్తుంది. కేక్ని లేయర్స్ లాగా కట్ చేసుకోవడానికి ముందుగా నేను పైన ఉన్న లేయర్ని కట్ చేసి తీసేసాను. దాని తర్వాత ఇక్కడ 2 లేయర్స్ లాగా నేను కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కేక్ హైట్ని ఎక్కువ చేసుకొని 3 లేయర్స్ లాగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. కేక్ ఫినిషింగ్ అనేది బాగా రావాలంటే మనం పైన కట్ చేసుకున్న కేక్ లేయర్ని బాటంలో పెట్టుకోవాలి. దాని తర్వాత షుగర్ సిరప్ సోక్ చేసుకోవాలి. దాని తర్వాత ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని ఒక లేయర్ లాగా అమర్చుకోవాలి. దాని తర్వాత కింద బాటంలో ఉన్న లేయర్ని పైన పెట్టుకుంటే కేక్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఈ కేక్ లేయర్ని కూడా షుగర్ సిరప్తో సోక్ చేసి దాని మీద విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనం ఈ కేక్ని 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కేక్ అనేది బాగా సెట్ అవుతుంది. రెసిపీని ఇప్పటి వరకు చూసారంటే ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 100 గ్రామ్స్ వరకు డార్క్ చాక్లెట్ని వేసుకొని 70 ml వరకు క్రీమ్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని కూడా వేసుకొని ఓవెన్లో లేకపోతే డబుల్ బాయిలర్ ప్రాసెస్తో వీటిని మెల్ట్ చేసుకోవాలి. ఇవి బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఈ గనాష్ని చల్లారనివ్వాలి. ఈ లోపల మన కేక్ కూడా సెట్ అయిపోయింది. 30 మినిట్స్ తర్వాత కేక్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి చల్లారిపోయిన ఈ గనాష్తో కవర్ చేసుకోవాలి. మీకు నచ్చిన డిజైన్తో మీరు ఈ కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గానే కేక్ని డెకరేట్ చేశాను.
చాలా రకాల కేక్ రెసిపీస్ మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మెజరింగ్ కప్స్ లేకపోయినా ఇంట్లో ఉన్న టీ గ్లాసులతోనే ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో డీటెయిల్డ్ వీడియోని నేను చేశాను. ఆ రెసిపీ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ రెసిపీస్ని కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.